వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి ములుగు మండల కేంద్రంలో ఉన్నటువంటి ల్యాండ్. ఇది మనకు చుట్టూ కడిలు వేసి ఏదైతే బౌండరీ కనిపిస్తుందో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్. ఇది టోటల్ మనకు రెడ్ సాయిల్ ల్యాండ్. ఇది ల్యాండ్ పక్కనే ఉన్నటువంటి మనకు రోడ్. ఇది మట్టి రోడ్. ఇది కెనాల్ రోడ్. మనకు టూ సైడ్లు మనకు కెనాల్ రోడ్ అయితే ఉండడం అయితే జరిగింది. ఈ ల్యాండ్ అయితే మనకు మెయిన్ రోడ్ నుంచి 200 మీటర్స్ లోపల ఉన్నటువంటి ల్యాండ్. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి హైదరాబాద్ టు కరీంనగర్ వెళ్ళేటువంటి హైవే 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి ములుగు విలేజ్ అనేది 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి శాకారం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ అనేది మనకు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్. ఇది అట్లాగే రాబోతున్నటువంటి త్రిబుల్ అనేది 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. షామీర్పేట్ ఓఆర్ అనేది 24 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. జేబీఎస్ అనేది 45 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి 3.8 lakhs per గుంట వరకు రైతు చెప్పడం జరుగుతుంది. హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ల్యాండ్పై ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు. మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు సంబంధించినటువంటి ల్యాండ్స్ని అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకున్నా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి.